కాసేపట్లో మాదాపూర్ హైటెక్స్ లో పోలీసులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే పోలీసు అధికారులు తరలివచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. హైటెక్స్ లో పోలీసులకు సంబంధించి ఎస్ఐ నుంచి డీజీ వరకు ముఖ్యమంత్రి సమావేశం కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, డిఐజీలు, ఇతర ర్యాంక్ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులతో నిండిపోయింది. కాసేపట్లో ముఖ్యమంత్రి రానున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. తెలంగాణలో పోలీసులకు అగ్రపీఠం ఈ సర్కారు వేసింది. ఇప్పటి వరకు ఈ 3 ఏళ్ల కాలంలో అనుసరించినటువంటి వ్యూహాలు, విధానాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా సీఎం ప్రత్యేకంగా ఎస్ఐ నుంచి డీజీ వరకు సమావేశం నిర్వహిస్తారు. వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్తో మాట్లాడదాం. ఇవి ఆ పోలీస్ అధికారులందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం ద్వారా అందరూ ఒక సినర్జీతో పనిచేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిజంగా కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీంట్లో పాల్గొంటారు కాబట్టి ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఎట్లా ఆయన మళ్ళీ ఆయన సలహాలు సూచనలు ఎట్లా వినిపించబోతారు? ఆ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ముఖ్యంగా పబ్లిక్ ఇంటర్ఫేస్లో పోలీస్ వ్యవస్థ ఎలా వ్యవహరించాలి, అదేవిధంగా ప్రజల యొక్క ప్రాధాన్యాలు ఏంటి, వాటిని మనం శాంతి భద్రతలను పరిరక్షించడంలో కానీ, నేర నివారణలో కానీ, నేరస్తుల్ని కరడుగట్టిన నేరస్తుల్ని కంట్రోల్ చేయడంలో కానీ పోలీసులు ఎలాంటి పాత్ర వహించాలని చెప్పేసి ఇష్యూస్ డిస్కషన్. ప్రధానమైనటువంటి అజెండా ఏముంది సార్ దీంట్లో? ఈరోజు మొత్తం స్టేట్ వైడ్ పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి చాలా శుభసూచకం. ప్రభుత్వ లక్ష్యాల్ని ఒక ప్రజల తరఫున ప్రభుత్వం ఏదైతే మా నుండి ఆశిస్తుందో అవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడానికి ఒక మంచి ప్రాతిపదికగా ఉంటుంది. మొత్తానికి ఇవాళ జరగబోయేటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఎస్ఐ నుంచి డీజీ వరకు మొదటిసారిగా రాష్ట్రంలో ఇలాంటి సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేతృత్వం వహించడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొనవచ్చు. కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది. అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి సాయంత్రం మీటింగ్ తర్వాత ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి, ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ఏ విధంగా ఉంది, అలాగే పొరుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి మన రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని ఏ విధంగా అమలుపరిచే విధంగా పోలీస్ శాఖను ఆదేశిస్తారనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.